చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వర్తించవా? బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, సమతా సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సేన జిల్లా నాయకులు బుర్రా సతీష్, ఆర్ వేలుకుమార్, తిమ్మ రాయప్ప, సమతా సైనిక్ దళ్ రాము, చౌడప్ప, రంగనాథ్, లక్ష్మీపతి, శ్రీనివాస్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో చరిత్రలో ఎన్నడూ జరగని రకంగా ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఐఏఎస్లకు ఐపీఎస్లకు రోజు రోజుకి విలువ తగ్గిస్తూ ఈ రాజకీయ నాయకులు వస్తున్నారనే విషయాన్ని ఈ సమాజం గుర్తిస్తూ ఉంది. గతంలో శ్రీలక్ష్మి పైన వేటు పడింది. అదే రకంగా ఈ రోజున ఎలాంటి తప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు నెక్స్ట్ డీజీపీ హోదాలో రావడానికి, ప్రమోషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు. వాళ్ళు చాలా నీతితో, నిజాయితీతో, నిక్కచ్చితో పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం. విదేశాలకు వెళ్ళాడు చెప్పకుండా అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. కానీ హరిశ్చంద్ర అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదు చేయడము, ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను, బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకుండా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్